నమస్కారం. నేను డాక్టర్ శరత్ బాబు నీలగిరి, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ ఇన్ హైదరాబాద్. ఈరోజు ఆర్థరైటిస్ అంటే ఏంటి, దానికి ఎన్ని రకాలు ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ అంటే జాయింట్ పెయిన్స్, జాయింట్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని ఆర్థరైటిస్ అంటాం. ఇది ఎక్కువ రోజులు ఉన్నప్పుడు దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చాలా మందిలో మనం చూస్తూ ఉంటే చాలామంది ఏం కంప్లైంట్ చేస్తూ ఉంటారు అంటే, మార్నింగ్ లేవగానే చిన్న జాయింట్స్లో, హ్యాండ్స్లో పెయిన్ ఎక్కువగా ఉండడము, స్టిఫ్నెస్ ఉండడము, ఒక గంట వరకు కొంచెం ఇబ్బంది ఎక్కువగా ఉండి మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. దీన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. దీని ప్రధాన లక్షణాలు ఏంటి అంటే మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, సిమిలర్గా రెండు హ్యాండ్స్లో కూడా స్మాల్ జాయింట్స్లో సిమిలర్ కైండ్ ఆఫ్ జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడము, స్టిఫ్నెస్ ఉండడము, పొద్దున్న లేవడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండడము, ఇది ప్రధాన లక్షణాలు అన్నమాట. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది జెనెటికల్గా, ఫెమిలియల్గా రన్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి రక్త పరీక్షలు, రుమటాయిడ్ ప్రొఫైల్ అని ఉంటుంది. ఆ రుమటాయిడ్ ప్రొఫైల్ చేసుకున్నప్పుడు మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ చేయవచ్చు. సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కంటిన్యూస్గా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి మందులు పెట్టాల్సి ఉంటుందండి రెగ్యులర్గా. అలాగా ఎవ్రీ 2 to 3 monthsకి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసి వాటి బ్లడ్ టెస్ట్లో రిపోర్ట్స్ని బట్టి మెడిసిన్స్ని మార్చాల్సి వస్తుంది. అంటే డోస్ తగ్గించడమా ఏంటి అనేది, ఆర్ సెకండ్ లైన్ ఆఫ్ మేనేజ్మెంట్కి వెళ్ళడము, లేకపోతే ఇంజెక్షన్ థెరపీస్ ఏమైనా ఉన్నాయా చూడడము, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది మనకి బ్లడ్ టెస్ట్లోనే రూల్ అవుట్ అవుతుంది. ఎక్కువగా మనకి జాయింట్ పెయిన్స్, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్, బాడీలో వీక్నెస్ లాంటిది, లేదంటే ఎక్కువ రోజులు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫింగర్స్ కానీ, టోస్ కానీ వంకర పోవడము, స్టిఫ్నెస్ బాగా పెరిగిపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు సింపుల్గా బ్లడ్ టెస్ట్ చేసుకుని, ఎర్లీగా డిటెక్ట్ చేసుకుని, ఇనిషియల్గానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ జాయింట్ డిస్ట్రక్షన్ ఎక్కువగా అవ్వకుండా తొందరగా సేవ్ చేసుకోవడానికి, జాయింట్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.